హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు ములంకాడ పులుసు చేసి చూపిస్తానండి. పండు మిరపకాయ యాడ్ చేసి మీకు ములంకాడ పులుసు చేసి చూపిస్తాను. కావలసిన ఐటమ్స్ అండి: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా. మసాలా కోసం అండి: పండు మిర్చి, జీడిపప్పులు, ధనియాలు, జీలకర్ర, అల్లము, వెల్లుల్లి అండి. పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుంటే సరిపోద్దండి. మరీ ఎక్కువ యాడ్ చేయకూడదన్నమాట. ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలండి. జీడిపప్పులను కూడా నానబెట్టేసుకుందాం. ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకోండి. టమాటాలని, పచ్చిమిర్చిని సన్నగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. పొయ్యి మీద కళాయి పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకున్నాను. హీట్ ఎక్కుతుంది. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కలుపుకోండి. పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకొని ఎర్రగా వేయించుకోవాలండి ఆనియన్స్, పచ్చిమిర్చి. ములంకాయలు వేసుకుందాం. కలుపుకోండి. ములంకాయలు లేత ములంకాయలు తీసుకున్నానండి నేను. పులుసుకి అయితే మాత్రం లేత ములంకాయలు, సన్నగా ఉన్న ములంకాయలే బాగా టేస్ట్గా ఉంటుందన్నమాట. అందుకే చూసి తీసుకున్నాను బజార్లో. బాగా ఎర్రగా వేగాలండి. పచ్చివాసన అంటూ లేకుండా బాగా వేగాలన్నమాట ములంకాళ్ళు బాగా వేగేయండి. ఇప్పుడైతే టమాటాలను వేసుకుందాం. కలుపుకోండి బాగా. బాగా కలుపుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలండి. ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకోండి. కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా సాఫ్ట్గా మగ్గిపోయినంత వరకు మగ్గాలండి. మగ్గబెట్టేసుకున్నాం. ఇప్పుడు చూడండి, టమాటా అయితే చాలా వరకు మగ్గిపోయిందండి సాఫ్ట్గా. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం వేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. నేను కొంచెమే వేస్తున్నానండి. ఇంకా మసాలాలోని పండుమిర్చి యాడ్ చేశాను కదా, అందుకే చూసుకొని యాడ్ చేయండి కారాన్ని మాత్రం. కలుపుకోండి. బాగా కారం కూడా బాగా మగ్గాలండి. బాగా మగ్గిపోయిందండి. టమాటా, ములంకాడ, కారం కూడా వేసాం కదా, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు చింతపండు వాటర్ ఇందాక చూపించాను కదండి, చింతపండు పులుపు తీసుకున్నానండి. పులుపు వేసుకుందాం. మొత్తం పులుపు వేసుకున్నానండి. ఇప్పుడైతే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. కూర ఉడుకుతుంది కదండి. ఉడికేలోపు మసాలా ఇందాక చెప్పాను కదండి, రుబ్బేసుకుందాం. ఇప్పుడు ముందైతే జీలకర్ర, ధనియాలు వేసుకుందామండి. దంచుకుందాం. చిన్న గొడ్డ అండి నాకు ఇది. దాంతో దంచితే పెద్దగా కుదరదు. నాకైతే రోకల బండ గురించే ఇప్పుడు ఇంకా చూస్తున్నానండి. మా చిన్నాన్నగారు చేసి పంపుతా అన్నారన్నమాట. ఈ రాయితో కూడా మంచిగా స్మాష్ అయిపోద్దండి. దీంతోనే దంచుకునేదాన్ని ఇది వరకు నేను. చూడండి, కొంచెం అలిగింది కదా, మరి పేస్ట్ లాగా అవ్వకూడదండి, ఇలాగే ఉండాలన్నమాట. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. పండు పచ్చిమిర్చి, అల్లం వేసుకొని కాసేపు దంచాలండి. చూడండి, మొత్తం అంతా నలిగిందండి. కచ్చాపచ్చగానే ఉండాలి. ఇప్పుడు జీడిపప్పులు వేసుకుందాం. జీడిపప్పులు వేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పేస్ట్ లాగా, మరీ మెత్తగా కాదు, దంచుకోండి. చూడండి, ఇదిగోండి, ఇలా కచ్చపచ్చగానే దంచుకోవాలండి. చాలా మంచి ఫ్లేవర్గా ఉందండి ఇప్పుడు ఇది.
రోట్లో దంచుకున్నాను కాబట్టి ఇంకా టేస్ట్గా మంచి వాసన వస్తుంది కూడానండి. టేస్ట్ అదిరిపోద్ది, స్మెల్ అదిరిపోద్దండి. చాలా 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 బాగుంటుంది పండు మిర్చి ములంకాడలో యాడ్ చేయడం వల్ల. ఈ పండు మిర్చి ఉన్న రకరకాలుగా చేస్తారండి మా వైపు. ఈరోజైతే నేను ములంకాడ పులుసు అయితే మీకు ఈ కాంబినేషన్లో చూపిస్తున్నాను అనమాట. పులుసు అయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం రోట్లో దంచుకున్న మసాలా మొత్తం వేసేద్దాం, కలుపుకుందామండి. ఒక 5 నిమిషాలు అలా అలా ఉడికితే సరిపోతుంది. మొత్తం అంతా ఉడికిపోయింది ఆల్రెడీ. ఉడికించుకుందాం ఒక 5 మినిట్స్. పులుసు అయితే బాగా మరిగిపోయిందండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందాం, కొంచెం కరివేపాకు వేసుకుందామండి. చూడండి పులుసు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంతకంటే పలచగా చేసుకోకూడదండి, ఇలాగే ఉండాలన్నమాట. ఇంత పలచగా చేస్తామంటే టేస్ట్ అనిపించదు. ఎంతో టేస్ట్గా ఉండే పండు మిరపకాయతో కాంబినేషన్తో ములంకాడ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుందండి. నేను ఎలా చేశానో మీరు అలా చెయ్యండి. టేస్ట్ అయితే సూపర్ అండి, ఇంకా అదిరిపోద్దన్నమాట. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. చాలామంది అయితే చూస్తున్నారండి, కామెంట్స్ పెట్టట్లేదు, లైక్లు కూడా చేయట్లేదండి. మాలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మేము మంచి మంచి వీడియోస్ అన్ని సెండ్ చేయగలమండి. మాలాంటి వాళ్ళకి ముందుకు తీసుకొచ్చే బాధ్యత అయితే మీ మీదే ఉంటుందండి. మీరు లైక్లు చేసి కామెంట్స్ పెడుతుంటే చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతానండి నేను. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.